హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో వయసు అయ్యే కొద్దీ సంతానలేమి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. మెయిన్లీ ఆడవాళ్ళల్లో వయసు అయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గుతూ ఉంటుంది అండ్ ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది అని మనం అందరం గమనిస్తూనే ఉంటాం. సో ఈ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మగవాళ్ళల్లో కూడా సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఆడవాళ్ళలో ఎలా అయితే పుట్టుకతో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండి వయసు అయ్యే కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గిపోతూ వస్తుందో, ఎగ్ నెంబర్ తగ్గే కొద్దీ ఎగ్ క్వాలిటీలో కూడా మనకి చేంజెస్ కనిపిస్తాయి. జనుపరంగా నార్మల్గా ఉండే ఎగ్స్ తగ్గుతాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా మనకి తగ్గుతూ వస్తాయి. సో యూజువలీ మ్యాక్సిమం ఫర్టిలిటీ పొటెన్షియల్ అరౌండ్ 25 to 30 years అని అంటాము. అండ్ 30 years దాటిన దగ్గర నుంచి మనకి ఫర్టిలిటీ తగ్గుతూ వస్తుంది. అండ్ బై 40 years చాలా తక్కువ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ మగవాళ్ళల్లో ఇదే ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. యూజువలీ మగవాళ్ళల్లో ఏజ్ రిలేటెడ్గా చేంజెస్ ఎక్కువ ఉండవు, బట్ డెఫినెట్లీ కొద్ది గొప్ప చేంజెస్ అనేవి మనం చూస్తాము. సో ప్రాబబ్లీ ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళలో ఈ చేంజెస్ అనేవి ఇంకో 10 years లేట్గా వచ్చే అవకాశం ఉంది, బట్ డెఫినెట్లీ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మగవాళ్ళల్లో టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ తగ్గుతూ వస్తుంది. సో యూజువల్గా కొంచెం ఎల్డర్లీ పీపుల్లో మనం చూస్తాము, మనం గమనించవచ్చు కూడా, మజిల్ మాస్ తగ్గిపోతూ వస్తుంది, వాళ్ళకి హెయిర్ గ్రోత్ కూడా తగ్గుతూ వస్తుంది. అండ్ టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గిపోయినట్టుగా మనకి ఫిజికల్గా కూడా కొన్ని సైన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గినప్పుడు సెమెన్ వాల్యూమ్ తగ్గుతుంది అండ్ మనకి స్పర్మ్ కౌంట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మన సెమెన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా ఏజ్కి సంబంధించి టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గడం వల్ల తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ద సేమ్ సెన్స్ టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది తగ్గినప్పుడు వాళ్ళకి సెక్షువల్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ వస్తుంది. సో సెక్షువల్ డిస్ఫంక్షన్, ఇంట్రెస్ట్ తగ్గడం, సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది కూడా ఏజ్ అయ్యే కొద్దీ మగవాళ్ళల్లో కూడా మనం గమనించవచ్చు. అండ్ దీనివల్ల కూడా సంతానలేమి సమస్య అనేది రావచ్చు. ఇంకపోతే మూడో పాయింట్కి వస్తే చూస్తే మనకి ఏజ్ అయ్యే కొద్దీ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద స్పర్మ్స్ అనేది పెరుగుతాం అనేది కూడా మనం గమనించాం. సో కొన్ని స్టడీస్లో ఏజ్ రిలేటెడ్గా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది పెరగడం అనేది చూస్తాం. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే, మనకి ఒక 100 స్పర్మ్స్ ఉంటే దాంట్లో ఎన్ని స్పర్మ్స్కి డిఎన్ఏ బ్రేక్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే టెస్ట్లో. సో ఈ టెస్ట్ బేసికలీ ఎందుకు చేస్తామంటే, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది. డిఎన్ఏ అనేది ఇంటాక్ట్గా బ్రేక్స్ లేకుండా ఉంటే ఆ స్పర్మ్ అనేది మంచిది అండ్ ఆ స్పర్మ్ నుంచి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బెటర్గా ఉంటుంది. సో ఈ డిఎన్ఏ బ్రేక్స్ అనేవి వేరియస్ రీజన్స్ వల్ల ఫామ్ అవుతాయండి. సో మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాము, ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డిఎన్ఏ బ్రేక్స్ అనేవి ఫామ్ అయ్యి స్పర్మ్స్ అనేవి క్వాలిటీ వైజ్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఏజ్ రిలేటెడ్ చేంజ్ కూడా మనం అనుకోవచ్చు, ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువ స్పర్మ్స్కి డిఎన్ఏ బ్రేక్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ మగవాళ్ళల్లో కూడా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాము. స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది అండ్ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయినప్పుడు మంచి ఎంబ్రియోస్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్స్ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో ఈ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కేవలం మదర్ ఏజ్ కాదు, అంటే ఆడవాళ్ళ ఏజే కాదు, మగవాళ్ళ ఏజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలాసార్లు 50 ఏళ్ళు 55 ఏళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నట్లుగా వస్తూ ఉంటారు. అండ్ యూజువల్గా చూస్తే కణాల పరీక్ష రిపోర్ట్ నార్మల్గానే ఉండొచ్చు, బట్ స్టిల్ స్పర్మ్స్ నార్మల్గా కౌంట్ అండ్ మోటిలిటీ ఉన్న క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ తగ్గుతుంది డెఫినెట్లీ. అండ్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్లీ తగ్గుతాయి అండ్ అబార్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటుంది. సో కరెక్ట్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మగవాళ్ళకి కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్లీ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి మనం మగవాళ్ళలో కూడా సంతానలేమి సమస్య పరంగా చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ.